దళిత యువకుడు జేమ్స్ పై జరిగిన దాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు ఖండించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ల ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంఆర్పీఎస్ కార్యాలయంలో జిల్లా ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు చిన్నరాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా చంద్రగిరి విద్యానికేతన్ కళాశాలలో దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తోటి విద్యార్థిని హోటల్ రూమ్ లో నిర్బంధించి తీవ్రంగా హింసించి కొట్టి అంబేద్కర్ పేరు ప్రస్తావిస్తూ నోటిలో మూత్రాన్ని పోయడం వంటి పనులు చేశారని, ఇది హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘాతకానికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి వారిపై SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా SC మానిటరింగ్ కమిటీ సభ్యుడు వానా మొనేందర్ నాయక్, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి దినము తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక విద్యానికేతనం యూనివర్సిటీలో ఒక బీటెక్ విద్యార్థి దళిత విద్యార్థిపై జరిగినటువంటి దాడి ఘటన ఆ ఖండన వేయడానికి మా రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారి అనుమతితో పెద్దపల్లి శేఖర్ గారి ఆదేశాల అనుసారము మేము ఈ పొంగునూరు ఎంఆర్పీఎస్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో మరి ముఖ్యంగా తిరుపతి జిల్లాలో జరగరాని ఘటన జరిగింది. ఒక SC దళిత విద్యార్థి బీటెక్ విద్యార్థిపై ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా దారుణము. ఇలాంటి దారుణాలు ఎప్పటికీ జరగకుండా ఉండాలని మా అధ్యక్షులు సోనరాజు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రీతిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా దళిత సంఘాలన్నీ ఇక విద్యార్థికి అండగా ఉంటారు. ఆ విద్యార్థిని కర్రలతో కొట్టి, రాడ్లతో కొట్టి, మరియు విచక్షణారహితంగా కొట్టి అతని మూత్రం సాగించడం అనేది ఎంత దారుణమో అనేది ఈ సమాజంలో ఇంకా ఇలాంటి నీచమైన కుక్కలు ఉన్నారా అనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది. మరి ఈరోజు ఒక విద్యార్థి చదువుకోవడానికి అనేకమైనటువంటి సాంఘిక అంశాలు పెట్టినటువంటి మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి వ్యక్తి రాజ్యాంగం రాస్తే అలాంటి వ్యక్తిని మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినందుని బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కలిపినంత మాత్రాన అతను హేళన చేయడం అనేది చాలా నీచమైనది. అలాంటి ఒక యశ్వంత్ నాయుడు అనే వర్గీయులు అందరూ కలిసి కాలేజీ దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ చేసి 1.5 దినము ఒక హోటల్లో నిర్బంధించి అతన్ని విచక్షణారహితంగా నోట్లో గుడ్డలు కుట్టి మరియు మూత్ర పోసి దారుణమైనటువంటి ఘటనలు ఈ విధంగా చేసుకోవడం చాలా నీచమైన పని. మరి ఇలాంటి వారిపైన పోలీసు వారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు చాలా నిర్వీర్యం చేయడం అనేది చాలా దారుణము. మరి ఇలాంటి వ్యక్తులపైన వెంటనే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి SC/ST అట్రాసిటీ కేసుని ఎన్ని సెక్షన్లో ఉంటే అన్ని సెక్షన్ల పైన వాళ్ళపైన నమోదు చేసి ఆ యొక్క రౌడీ షీటర్ అనేది నమోదు చేసినటువంటి వ్యక్తులు వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మేము మా ఏపీ ఎంఆర్పీఎస్ పోరాట సమితి ఎక్కడెక్కడ ఎన్ని మండలాల్లో ఎక్కడెక్కడ ఉన్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ అవసరమే SPని కలిసి తిరుపతి SPని కలుస్తాం, మరి SP ద్వారాతో మరి DGPని కూడా కలుస్తాం. మా యొక్క నాయకుల యొక్క ఆదేశానుసారము ఈ యొక్క దళిత విద్యార్థిని పైన ఈ విధంగా జరిగినటువంటి ఘటనలపైన మేము పోరాటం చేస్తాం. ఆ విద్యార్థికి న్యాయం జరిగే వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎవడైతే యశ్వంత్ నాయుడు అని వాళ్ళ అనుచరులు ఎవరైతే మూత్రము పోసి ఈ విచక్షణారహితంగా అతన్ని కొట్టి ఆ విద్యార్థిని అవమానపరిచి ఆ విద్యార్థిని ఇప్పుడు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అలాంటి విద్యార్థికి ప్రతి ఒక్క ప్రజా సంఘాల్లో తోడ్పాటు చేసి ఆ విద్యార్థికి న్యాయం జరిగే విధంగా అందరూ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను చిత్తూరు జిల్లా ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా నా పేరు చిన్నరాయుడు. మరి ముఖ్యంగా మా నాయకులు సువర్ణరాజు గారు మరి పెద్దపల్లి శేఖరన్న గారి ఆదేశానుసారమే మేము
ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం. కనుక దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వాళ్ళు ఇంకో యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరగకుండా వాడు భయపడే విధంగా పోలీసులు కూడా వాళ్ళపైన ఎన్ని యాక్షన్ కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ వాడిపైన భరించి వాళ్ళపైన నమోదు చేసి వాళ్ళని ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని చెప్పి నేను డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇదే విధంగా ఏ యూనివర్సిటీలో నెక్స్ట్ ఎవడన్నా కానీ ఈ విధంగా అవమానపరిచే దళితులపైన అవమానపరిచే విధంగా అనుకోవాలంటే వాడు భయపడే విధంగా కూడా డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో మేము కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఎవడైతే ఈ యొక్క దళితుడు అనే వాడిని పైన ఎక్కువగా క్రూరంగా ఎక్కువగా కుల వివక్ష చూపిస్తాడు, వాడిపైన అనేకమైన ఎన్ని ఎస్సీ అట్రాసిటీ కేసులు ఉన్నాయో ఆ కేసులను నమోదు చేసి వాడిని రిమాండ్ పంపించాలని చెప్పనేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. మిత్రులకు నమస్కారము. నా పేరు డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, చిత్తూరు జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ నందు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక దళిత విద్యార్థి జేమ్స్ అనే విద్యార్థి పైన అగ్రకులాల విద్యార్థులు ఒక పథకం ప్రకారము అతన్ని అవమానించడము మరియు అతని యొక్క కులాన్ని దూషించడం అనేది ఈరోజు మేము ఈ యొక్క పుంగనూరు మండలము, చిత్తూరు జిల్లా దళిత ఎస్సీ ఎస్టీ మొత్తం సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీ గారు ముఖ్యంగా ఆ యొక్క కేసుని పరిశీలించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారము అతని మీద కేసులు నమోదు చేయాలి, వెంటనే శిక్షించాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తున్నాము చిత్తూరు జిల్లా తరఫున. ఇలాంటి సంఘటనలు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ముందే ప్రతి యూనివర్సిటీల్లో, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రతి విద్యా సంస్థల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఈ చట్టమైన దళిత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల గురించి కూడా తెలియజేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క దళిత విద్యార్థి జేమ్స్ని ఒక పథకం ప్రకారము అతన్ని మూత్రం తాగించడం కానీ, అతని యొక్క కులాన్ని అంటే నువ్వు అంబేద్కర్ అనే ఒక మాట ఎంత అవమానించారంటే ఆ మాటని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగం రాశారు కాబట్టే, ఆయన వారసులుగా ఉన్నాం కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని అంతా శాసించడం కూడా జరుగుతూ ఉంది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఉన్నారంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అలాంటి వ్యక్తిని ఆ పేరుని దూషించడం అంటే వారికి ఎంత అహంకారము, ఎంత దౌర్భాగ్యం అనేది మనం ఈరోజు చూస్తున్నాం. అలాంటి వ్యక్తుల్ని రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తులు కూడా మాట్లాడకుండా ఉండాల్సిన సంఘటన ఎంతైనా ఉంది. వెంటనే ఎస్పీ గారు స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.